హలో ఇంటర్నెట్. వైజాగ్ కేటీఎం వాళ్ళైతే రేపు ఒక రైడ్ కండక్ట్ చేస్తున్నారు. ఫర్ హూ బాట్ కేటీఎం అడ్వెంచర్ బైక్స్ ఫ్రమ్ కేటీఎం, లైక్ 250 అండ్ 390. ఇది స్పెసిఫిక్గా అడ్వెంచర్ బైక్స్ కోసమే. డెస్టినేషన్ వచ్చేసి కాశీపట్నం నియర్ అరకు. వరల్డ్స్ హైయెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడైతే ఉంది. అక్కడ ఫుల్ ఘాట్ సెక్షన్ ఉంటుంది. అది మా లాంటి బైక్స్ కోసం బాగుంటుందని అక్కడ ప్లాన్ చేశారు. అండ్ పర్ హెడ్ 2500 ఛార్జ్ చేస్తున్నారు. ఆ 2500లో మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ స్టే. అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ రిటర్న్ అయిపోతాం లంచ్ చేసి. సో ఇది ప్లాన్ అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం ఫుల్లీ అనానిమస్ గ్రూప్తో వెళ్తున్నాను. ఫస్ట్ గ్రూప్ రైడ్ ఇది నాకైతే. సో ఐఎమ్ ఎగ్జైటెడ్. నెక్స్ట్ అప్డేట్తో కలుద్దాం. సో ఇంటి నుంచి బయలుదేరాక ఇప్పుడైతే అరకు రోడ్లోకి ఎంటర్ అయ్యాను. మేము వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ అరకు రోడ్లోనే ఉంది. అది కాశీపట్నం. ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యాక ఈ కొత్త రోడ్డు వేసాక నేను ఎప్పుడు రాలేదు ఇటువైపు. ఎంత బాగుందంటే రోడ్డు, నెక్స్ట్ ఈ క్లైమేట్ అండ్ రోడ్ అదిరిపోయి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ వీడియో తీయాలనిపించింది. చూడండి, అంటే మన సైడ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కామనే, పిచ్చ కామన్. మనకి జస్ట్ ఒక 5-10 కిలోమీటర్స్ వెళ్తే చాలు ఇలాంటి వ్యూస్ అన్నీ వచ్చేస్తాయి మన పార్తీపురం, విజయనగరం సైడ్ ఉన్న వాళ్ళకి. కాకపోతే కొంచెం సిటీ సైడ్ ఉన్న వాళ్ళకి ఈ వ్యూస్ దొరకాలంటే చాలా కష్టం. అందుకే వీడియో తీయాలనిపిస్తే తీస్తున్నా. ఎంజాయ్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది తాటిపూడి రిజర్వాయర్ అనమాట. అప్పట్లో పాత రోడ్డు ఇలానే ఉండేది, ఇదే మెయిన్ రోడ్డు. ఇప్పుడు అక్కడికి ఇది బైపాస్ అయిపోయింది. జస్ట్ అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంటే అదే కొత్త రోడ్డు అనమాట. అప్పట్లో ఇలానే వచ్చేవాళ్ళు అరకు వెళ్ళాలంటే. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటో స్పాట్ అనమాట. ఇక్కడ ఒక నాకు వైరల్ ఫోటో కూడా ఉండేది అప్పట్లో ఫేస్బుక్లో 200 లైక్లు వచ్చాయి. మెమరీస్ చూడండి. సో నెక్స్ట్ నేను గ్రూప్ రైడ్ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఒక మీటప్ పాయింట్ అనుకున్నాం, అక్కడికి వెళ్ళి మీట్ అవ్వాలి. వాళ్ళు వస్తున్నారు, నాకు వాళ్ళకి మ్యాక్సిమం ఒకే టైంలో రీచ్ అవుతాం ఆ పాయింట్కి. నేను వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి. సో
ఇదే మాకు బుక్ చేసిన రిసార్ట్ అనమాట, ఇందుకూరి రిసార్ట్. బొద్దవర జంక్షన్లో ఇదైతే ఉంది, చూడండి. నేను మా గ్రూప్ కన్నా కొంచెం ముందు రీచ్ అయిపోయాను. సో ఇంకెందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి ఫస్ట్ చెక్-ఇన్ అయితే చేసేసా. చెక్-ఇన్ చేశాక రిసార్ట్ ఎలా ఉందో చూద్దామని బయటకు వచ్చేసా. రిసార్ట్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా పూల్ కానీ, పూల్ ఎంత నీట్గా ఉందో. అండ్ మెయిన్గా నేచర్, ఇది నేచర్కి చాలా దగ్గరలో ఉండి కొండల మధ్యలో చాలా బాగుంది ఈ రిసార్ట్ అయితే. అండ్ పార్టీస్కి చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ చాలా బాగుంటుంది ఇది. అండ్ ఎవరైనా రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు. నెక్స్ట్ నేను మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. అండ్ మీరు ఈ రిసార్ట్ని అయితే కాసేపు ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా మా గ్యాంగ్ అయితే వచ్చేసారు రిసార్ట్ దగ్గరికి. వాళ్ళ ఎంట్రీ చూడండి. అండ్ ఫైనల్గా నెక్స్ట్ రోజు మా డెస్టినేషన్కి అయితే చేరిపోయాం. ఫుల్ ఘాట్ సెక్షన్ అదిరిపోయింది, వ్యూస్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ. అండ్ మా అందరికీ కేటీఎం జెర్సీ అయితే స్పాన్సర్ చేశారు, కేటీఎం వాళ్ళు, వైజాగ్ కేటీఎం వాళ్ళు. అండ్ లొకేషన్స్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా అందరూ వెళ్ళాల్సిందే. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. రూట్ కానీ ప్లేస్ కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఇది సీ లెవెల్కి 3333 అడుగుల ఎత్తులో ఉంది. దట్స్ వై మంచి వ్యూస్ అనమాట. చాలామంది వస్తున్నారు. రోడ్డు కూడా చాలా బాగుంది. సో మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ గైస్. ఇక్కడ నుంచి మీరు ఈ వీడియో ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకుని నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయాను. దట్స్ ఇట్ గైస్. బాయ్ బాయ్.